అది దానివల్ల నిజం చెప్పాలంటే ఆవిడకి కూడా లాసే. ఎందుకంటే తెలిసిపోయింది కదా చాలా మందికి. అందరికీ తెలుసు. తర్వాత వాళ్ళు కూడా జాగ్రత్త పడుతుంటారు. ఆవిడకి కూడా లాసే నిజం చెప్పాలంటే. ఎందుకంటే మంచితనం ఉంది. ఆ మంచితనం మీద ఒక మచ్చే కదా ఇప్పుడు. మంచితనం మీతోనే ఒక్క సినిమా అంటే ఇంక మీరు ఆర్టిస్టులు కాస్ట్ చేసుకోవచ్చు మీరు. తనకి ఇప్పుడు చేసుకోవాలంటే ఆలోచించి చేసుకుంటారు. అంతే కదా! వాళ్ళు కూడా ఇప్పుడు కంపల్సరీగా ప్రమోషన్స్‌కి డబ్బులు ఆపుకోనో లేదంటే ఇంకోటి ఏదైనా చేయాల్సిన రూల్ అయితే చేయాల్సిందే. కౌన్సిల్ పెద్దలకు కూడా అదే చెప్పాను. నిన్న కూడా చెప్పాను. సార్ నా గురించి కాదు, వరలక్ష్మి గారి గురించి కాదు. మొత్తం టోటల్‌గా మొత్తం సేఫ్ సైడ్ టోటల్‌గా ఉంటాయి. సేఫ్ సైడ్ అందరికీ ఇలాంటి ఏదైనా చేయండి. ఎందుకంటే డబ్బులు ఇచ్చేసిన తర్వాత, డబ్బులు మొత్తం ఇచ్చేసిన తర్వాత వాళ్ళు రాకపోతే ప్రొడ్యూసరు బాధపడతాడు, లబోదిబోమంటారు. దానికి ఒక రూల్ క్రియేట్ చేయండి అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అంటే నా ఇష్యూ నేను అందరికీ యూజ్ చేసినటువంటిది అవుతుంది. అందరికీ యూజ్ అవుతుంది. ఫ్యూచర్‌లో ఆర్టిస్టులకి అండ్ మీకు రావాల్సిన డైరెక్టర్లు కూడా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతదనమాట ప్రొడక్షన్ హౌస్‌లకి. కాదు సార్, ఇది ఆల్రెడీ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. బట్ బయట పడతలేరు. బయటపడతారు. ఎందుకు బయట మీడియాలో వస్తే ఇట్లనే పరువు పోతది, సంథింగ్ ఏదో అయితది. కానీ మీరు అది ఎమోషనల్ గానియండి, ఆ టైంలో మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ మీ హార్డ్ వర్క్ తోని బయటికి వచ్చిన ఎమోషనల్ గాని అవునండి. అవును. అది అందరికి ప్లస్ అయ్యేది. అవునండి. ఇవాళ సంజీవ్ గారు ఒక మంచి పని చేశారు. అవునండి. మీ అవును. మూవీకి కాదు, అవును. అందరికీ టోటల్ అందరికీ. ఇండస్ట్రీకే. నన్ను కూడా ఒక పెద్దాయన సత్యమూర్తి గారని ఆయన హెచ్ఎం టీవీలో తర్వాత సూర్య పత్రికలో మెయిన్ ఎడిటర్ అప్పట్లో. ఆయన కూడా చెప్పారు. మీరు మీరు కెరీర్‌ని పణంగా పెట్టి మీరు చెప్పారు కదా! ఆ విషయం. అది డెఫినిట్‌గా అందరికీ యూజ్ అవుతది. వరలక్ష్మి గారి మీద కోపమో ఇంకోటో లేదు. కానీ ఆ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఇలా జరగకూడదని చెప్పారు కదా! జరగకూడదనేది అందరికీ రీచ్ అవుతది. మీరు చెప్పినట్టుగానే చెప్పారనమాట. కాదు సార్, నాకు ఒక డౌట్. రెమ్యునేషన్ తీసుకుంటున్నారు కదా, అవును. అగైన్ ట్రావెలింగ్ అలవెన్స్ ఇవన్నీ ఏంటి సార్? ఇది ఎందుకు ఈ సపరేట్‌గా అదే ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు అలవాటు చేస్తున్నారు? అదే ఎందుకు ఈ క్రౌడ్ ఎందుకు? అంటే వాళ్ళకు మేకప్ సరే, మేకప్, హెయిర్ డ్రెస్సర్ అదంటే సరే అమ్మాయిలు కాబట్టి అవును. షూట్‌కి మెయిన్ కదా. అవును. మిగతా ఎక్స్‌ట్రా ఎక్స్‌పెండిచర్స్ అవి ఎందుకు? అది మాత్రం అది కూడా ఖండించాలనేది అనుకుంటున్నాం. ఎందుకనంటే మామూలుగా ఒక మేకప్ మ్యాన్‌కి యూనియన్ రేట్ ప్రకారం ఒక 3500, అవును. 2500, 3500 ఇవ్వాలి అంతే. యెస్. తర్వాత ఒక హెయిర్ డ్రెస్సర్‌కి ఒక 2000, 3000 ఇస్తారనుకోండి. తర్వాత పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక 3000, 4000 ఉంటది. మొత్తంగా కలిపినా కూడా 10,000 ఉండదు. లేదా 15,000 లోపే ఉంటది. అవును. అలాంటిది స్టా కొంతమందికి యెస్. అంటే మెయిన్ లీడ్స్ చేసిన వాళ్ళందరికీ స్టాఫ్ అని చెప్పేసి 30,000, 40,000, 50,000 ఓహ్! తీసుకుంటారు. హ్మ్. అది చాలా మందిని నేను చూసాను కదా! అది కూడా బర్డెనే కదా ప్రొడ్యూసర్స్‌కి అనేది చాలా ఒకటి. బర్డెన్ అది కదా. కూడా షూటింగ్ కాదు. షూటింగ్ కాకుండా ప్రమోషన్స్‌కి వచ్చినా కూడా డబ్బులివ్వాలి. ఓహ్! ప్రమోషన్స్‌కి పేమెంట్ కాదు. పేమెంట్ అంటే మనం రాసుకొని ఉంటాం కదా! అది. అవునవును. స్టాఫ్‌కి కూడా ఆ 25,000, 30,000, 50,000 మాట్లాడుకుని ఉంటాం కదా! ఆ డబ్బులు కూడా ఇవ్వాలి. ప్రమోషన్‌కి రావటం వల్ల మేకప్ మ్యాన్‌కి, హెయిర్ డ్రెస్సర్‌కి ఇదంతా కూడా ఇవ్వాలనేది కూడా ఉంది. హ్మ్. సో, అది కూడా ప్రొడ్యూసర్ సినిమా చివరి రోజుల్లో చాలా ఇబ్బంది ఉంటది రిలీజ్ ముందు. వాస్తవం అది. వాళ్ళ దగ్గర డబ్బులుండవు. 500కి, 1000కి, 10,000కి కూడా కష్టంగా ఉంటది. ఆ కష్టం ఇదంతా బర్డెనే కదండీ! ఒక ఒక వాస్తవం అది. అది కూడా నేను అది చెప్పినా అది కూడా నెగెటివ్‌గానే వెళ్ళింది. బట్ నేను నెగెటివ్ చేయాలని కాదు. ఇంకో ప్రొడ్యూసర్ నేను కూడా 5 సినిమాలు నిర్మాతగా చేశాను కాబట్టి ఆ బాధ నాకు తెలుసు కాబట్టే నాకిప్పుడు మీరు చెప్పాను. చెప్తుంటే అందరూ ప్రొడ్యూసర్స్ రోడ్ల మీద ఎందుకు వస్తారంటే ఈ అదనపు ఖర్చులతోనే. అంతేనండి. అంతే. ఎందుకు హెవీగా వీళ్ళందరూ మెయింటెనెన్స్, పెద్ద ఆర్టిస్ట్ అయితే ఏముంది, చిన్న ఆర్టిస్ట్ అయితే ఏముంది. అంతే. ఇచ్చే రెమ్యునేషన్ ఇస్తుర్రు కదా, దాంట్లోనే చూసుకోవాలి కదా. అది అవును. కట్ట అక్కడ పెట్టేసి అవును. మళ్ళీ ప్రొడ్యూసర్ మీద భారం వేయడం ఎందుకు? డబ్బింగ్‌కి రావాలన్నా డబ్బింగ్ కూడా పైసలు తీసుకుంటారా? డబ్బింగ్ అంటే వెహికల్ వచ్చిపోయిందంటే ఒక 5,000 ఖర్చవుతది. వాళ్ళ వెహికల్. ఓకే. ఫుడ్ 1000, 2000 ఖర్చవుతది. అట్లా అంటే ప్రతిదానికి కాదు సార్, వీళ్ళకి ఇవన్నీ లగ్జరీ చేస్తున్నారు కదా, సినిమాలు వీళ్ళతోని తీయకుంటే అప్పుడు ఏం లగ్జరీ ఉంటుంది వీళ్ళకి? ఏముంటది అంతే కదా! అది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరన్నట్టుగా స్టార్‌డమ్ కాకుండా చిన్న సినిమాలు కూడా చాలా పెద్ద హిట్‌లైన ఇది ఉంది సందర్భం. చాలా ఉన్నాయి ఇప్పుడు. కథే బలం. కథే హీరో యాక్చువల్‌గా. మళ్ళీ ఆ! మేము వరలక్ష్మి గారితో సినిమా చేశాము. వరలక్ష్మి గారు, నవీన్ చంద్ర గారు వీళ్ళందరూ చేశారు కదా! పెద్ద పెద్ద ఆర్టిస్టులు వీళ్ళందరినీ ఎవరున్నా కూడా ఆ ప్లేస్‌లో మార్నింగ్ షో వరకు వాళ్ళు పుల్ చేస్తారు. అంతే. అంటే ఇప్పుడు వరలక్ష్మి గారి సినిమానో లేకపోతే ఇంకో అట్లా చూసుకొని ఎవరో వస్తారు. సినిమానో ఎవరో ఏ హీరో సినిమానో, హీరోయిన్ సినిమా ఎవరో ఒకరు చూసుకొని అయితే లోపలికెళ్తారు. మార్నింగ్ షో వరకే అది. అంతే. సినిమా బాగుంటే మ్యాట్నిలో కంటిన్యూ లేదంటే లేదు. అంటే ఏంటి? కథ. మీరు గెలిచినట్టు కాదు. కథ కథ గెలిచినట్టు. గెలిచింది. ఆ సినిమా మిగతా వాళ్ళ కష్టం గెలిచినట్టు. అంతే. ఎంత పెద్ద సినిమా కానివ్వండి, ఎంత చిన్న సినిమా కానివ్వండి. ఆర్టిస్టుల కన్నా కథా బలమే ముఖ్యం. ఆర్టిస్టులు ఓకే. ఆర్టిస్టులు ఉండాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌ని
క్యారీ చేయాలి కాబట్టి, మోయాలి కాబట్టి అంతే. చాలా మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు బలగం తీసుకున్నా, జాతి రత్నాలు తీసుకున్నా, వీళ్ళు అప్పట్లో ఏం స్టార్స్ వీళ్ళందరూ ఏం లేదు, ఏం లేదు. అప్కమింగ్ వాళ్ళే కదా, అవును, దాంట్లో అందరూ అవును, ఉన్నది అవును. న్యాచురల్ గా. దానికి కథ కనెక్ట్ అయింది, బలగం పెద్ద హిట్ అయిపోయింది. మళ్ళీ ఉమ్. అంతా అది యాక్చువల్ ప్రూఫ్ అవుతుంది. ఏ ఆర్టిస్ట్ ఇప్పట్లో ఆఫర్ ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి రూమర్స్ వచ్చిందంటే వాడికి ఇక ఏమంటే తినడానికి కూడా ఉండకుండా అయిపోతుంది కెరియర్ లో. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు మనం అవును, గతంలో కూడా చాలా మంది హీరోయిన్స్ ని ఇంటికి పంపించిన దాఖలాలు ఉన్నాయి. అవునవును, అవును, అంతే కదా, ఇలాంటి యాటిట్యూడ్ ఇవన్నీ చూపెడితే. అంతే కదా. కాదు నేను ఒకటి అడుగుతా, మన తెలుగు వారిగా ఎందుకు అదర్ స్టేట్స్ వాళ్ళకి చాలా వాల్యూ ఇస్తారు మన వాళ్ళు, ఎందుకు వాళ్ళని పిలుస్తుంటారు? అదే ఒక మనం పెద్దిలో కూడా ఒక క్యారెక్టర్స్ చూస్తే గనక తెలుగు వాళ్ళకేమో చిన్న చిన్నగా ఏదో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ ఇచ్చారు, ఒక మంచి ఫేమ్ ఉన్న వాళ్ళకు. వేరే వాడికేమో మంచి రోల్ ఇచ్చారు. అవును, మీరు యాజ్ అ డైరెక్టర్ గా మీరు కూడా ఒక వేరే రాష్ట్రం అమ్మాయినే హీరోయిన్ గా తీసుకున్నారు కాబట్టి వరలక్ష్మి గారిని, ఎందుకు సార్ వేరే దానికి ఎందుకు చాలా ఇంట్రెస్ట్ చూపెడతారు? లేదంటే ఈ మధ్య పాన్ ఇండియా అనే ఒక సంస్కృతి వచ్చేసి దానివల్ల అందరూ ఉంటే బాగుంటుంది, అందరూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అన్ని రకాల వ్యక్తుల్ని, అన్ని రాష్ట్రాల వ్యక్తుల్ని కలుపుతున్నారు. ఓకే, ఇండియన్ సినిమా అనే దాని మీద ఫోకస్ చేసి అన్ని రకాలు చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టుగా పెద్ద సినిమాల్లో మనం చూస్తున్నాం, మన తెలుగు వాళ్ళనేమో సైడ్ క్యారెక్టర్ డైలాగ్ కూడా ఉండదు, వాళ్ళ కష్టం అసలు గుర్తించట్లేదు. సో అది కూడా తప్పు అని చెప్పేసి నేను మీ ముఖంగా చెప్తున్నాను. 100% మన వాళ్ళని, తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అండ్ టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి పేరు వస్తే మనకు పేరు వచ్చినట్టే, మనం వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టే, అండ్ మనకు కూడా పేరు వచ్చినట్టే. వాళ్ళు నేను అర్జున్ గారు కానివ్వండి, ఇంకొక అబ్బాయి ఉన్నాడు రంజిత్, ఈజ్ మై ఫ్రెండ్ ఓన్లీ సెకండ్, వాళ్ళంతా జిమ్ కోసం 2 years 3 years వాళ్ళ బాడీ మెయింటైన్ చేస్తే, నేను కూడా అర్జున్ చూసి షాక్ అయ్యాను. అసలు అర్జున్ ది ఇంత ఫేమ్, బిగ్ బాస్ ఫేమ్ ఉంది, తను ఒక మంచి ఉంది, అసలు జూనియర్ ఆర్టిస్ట్ ఉన్న క్యారెక్టర్ కూడా నేను ఒక డైలాగ్ కూడా లేదు పాపం. వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారంటే ఒక పెద్ద బ్యానర్ కదా, ఒకటి అనుకుని రామ్ చరణ్ గారు ఫేస్ చూసి ఒప్పుకున్నారు, కానీ వేరే వాళ్ళు అయితే ఒప్పుకోకపోయేటోళ్ళు. నాకు అనిపించింది ఏంటంటే ఒకటి ఉంటది కదా, మనకు కూడా ఒక పేరు వస్తుందని. కాకపోతే ఏంటంటే అర్జున్కి వీళ్ళందరికీ మళ్ళీ డెఫినెట్గా మంచి లైఫే వస్తుంది, ఎందుకంటే వాళ్ళు మంచి ఆర్టిస్టులు. అంటే వేస్ట్ ఇది పనికిరాని వాళ్ళని కాదు, చాలా మంచి ఆర్టిస్టులు. వాళ్ళకి కనుక వాళ్ళని ముందు వేస్తే చాలా బాగుండేది. అఫ్కోర్స్ ఓకే, వాళ్ళ క్యాల్కులేషన్స్, అందరూ బిజినెస్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏదో ఉంది కాబట్టి పెట్టారు. బట్ వీళ్ళందరికీ కూడా మళ్ళీ మాలాంటి వాళ్ళు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి సార్. వేరే రాష్ట్రాలు కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఇదే కాదు, మన మూవీ ఇండస్ట్రీ కాదు, సీరియల్లో కూడా మెయిన్ లీడ్స్ అన్ని కన్నడ బ్యాచ్ ఉంటాయి. అవునవునవును. మిగతా చిన్న చిన్న ఏదో అక్కడక్కడక్కడ రోల్స్ ఏమో తెలుగు వాళ్ళు ఉంటారు. ఏందో ఈ దౌర్భాగ్యం మన తెలుగు వాళ్ళకి అర్థం కాదు. కన్నడలో మనం పోండి, కుక్కలు కూడా దేకరు మనల్ని. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఎందుకంటే కన్నడలో కూడా నేను సినిమాలు చేశాను, కన్నడ వాళ్ళు కూడా మంచిగానే చూసుకున్నారు మనల్ని, ఇదేం కాదు. కానీ ఇక్కడ సీరియల్ ఇండస్ట్రీలో కన్నడ వాళ్ళని ఎక్కువ తీసుకోవడానికి కారణం ఇక్కడేదో మన హీరోయిన్లు అంటే ఎక్కువ లేకపోవడం ఒకటి, తర్వాత మనోళ్ళు కొంచెం టైంకి రారనే సెన్స్ తోటి అయితే జరిగింది. బట్ ఏంటంటే మన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేది నేను కూడా అనుభవిస్తూ వచ్చాను. కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఎందుకు యాక్ట్ చేయలేరంటే వాళ్ళకి ఒక వేరే రూల్ ఉంది. వేరే రూల్ అంటే వాళ్ళ తమిళ్ వెళ్ళొచ్చు, ఏ భాషకి వెళ్ళచ్చు, కన్నడకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ప్రతి ఆర్టిస్టు మైక్ పెట్టుకొని, ల్యాపిల్ మైక్ పెట్టుకొని ఇలాగా లోపల పెట్టుకొని డైలాగ్ డబ్బింగ్ లేదు, డబ్బింగ్ భాష కంపల్సరీ. కాబట్టి కన్నడ వరకు నేను యాక్సెప్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను. అంటే తెలుగు వాళ్ళు లేదంటే మన వాళ్ళు ఎవరైనా వెళ్ళి అక్కడ యాక్ట్ చేయడానికి చాలా తక్కువ. అంటే 60 సినిమాలకు కాదు, సినిమాలకు ఎవరైనా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. సీరియల్స్కి ఉన్న 60-70 సీరియల్స్లో ఒక 40-45 సీరియల్స్ డబ్బింగ్ లేకుండా చేసేస్తారు డైరెక్ట్. అప్పుడు డిక్షన్ ప్రాబ్లం వస్తుంది, అంటే మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి. కాకపోతే అక్కడి నుంచి ఎక్కువగా 80-90% వాళ్ళే ఉన్నారు, వాళ్ళే వచ్చి చేస్తున్నారు. సో లాంగ్వేజ్ రాదు, భాష రాదు, ఆ మీనింగ్ తెలియదు, ఆ లిప్ సింక్ కాదు. అప్పుడే కాదు. ఇంకొకటి సార్, ఎందుకు బయట రాష్ట్రాల వాళ్ళకు రెమ్యునేషన్ ఎక్కువ ఇస్తారు, మన వాళ్ళకు ₹1 ఎక్కువ ఇవ్వాలన్నా కూడా ఆలోచిస్తుంటారు. వాళ్ళకి హోటల్ బుకింగ్ ఉంటుంది, ఫ్లైట్ బుకింగ్ ఉంటుంది, వాడు దిగంగానే ఎక్కంగానే అన్ని ట్రావెలింగ్ అన్ని ఇస్తారు, అది బడేన్ అవుతుంది కదా. మన వాడికి కొంచెం ఒక్క టీఏ కానీ ఒక ₹1000 ఎక్కువ ఇవ్వాలంటేనేమో ఇవ్వరు. ఈ కోషిస్ అంతా చేసి వేరే రాష్ట్రాలను ఎందుకు మేపుతున్నారు సార్? అదే చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ కష్టం మనము ఈ పోలీస్ కంప్లైంట్ అనే సినిమా కష్టం చూస్తున్నాం కదా, చాలా ఇబ్బంది. లెసనే నాకైతే. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్టింగ్ చేసేటప్పుడు. అండ్ నవీన్ చంద్ర గారు ఉన్నారు, నవీన్ చంద్ర గారు చాలా ప్యాషనేట్, చాలా మంచి ఇది కూడా. ఆయన పాపం రిలీజ్ రోజు ఆయన ఇందులో మెయిన్ లీడ్ కాదు,
ఆయన హీరో, వన్ ఆఫ్ ది హీరోస్. బట్ ఆయన మన వరలక్ష్మి గారు 100% ఉంటే ఆయన 40% ఉంటారు సినిమాలో, అంతే. కథ నచ్చి చేశారు. 12th మార్నింగ్ రిలీజ్ రోజు మార్నింగ్ 6:30, 7 o'clock ఫోన్ చేశారు. సార్ ఇవాళ సినిమా రిలీజ్ అంటే కదా అంటే, అవునండి. నేను అంతకుముందు చెప్పారు, నేను చెన్నైలో ఉంటున్నాను, వేరే సినిమాలు నేను వస్తాను, బట్ నాకు కంపల్సరీగా టైం సెట్ అయిందంటే వస్తాను, లేదంటే టైం పడుతుంది అని చెప్పేసి, పబ్లిసిటీకి నేను రాలేను అని చెప్పారు. మార్నింగ్ ఫోన్ చేసి కంగ్రాట్స్ సార్ అంటే ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. సాయంత్రం 6:30కి మళ్ళీ ఫోన్ చేసి సినిమా బాగుంది అని నేను విన్నాను, మా వాళ్ళు ఎవరో వచ్చి వెళ్ళి చూసి వచ్చారు, సో మీ కష్టం వృధా పోలేదు, మనం నమ్మిన కథ వేస్ట్ అవ్వలేదు అని చెప్పేసి ఆయన ఫోన్ చేశారు. అంతకంటే చెప్పలేము. చాలా గ్రేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.